మత్స్యకారులకు సీఎస్ఆర్ నిధులు సక్రమంగా విడుదల చేయాలని ఎమ్మెల్యేలు కాకినాడ కలెక్టర్కు వినతి అందించారు. సోమవారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న మత్స్యకారులకు నష్టపరిహారం, సీఎస్ఆర్ నిధులు సక్రమంగా విడుదల చేయాలి అని కోరుతూ యానాం మాజీ మంత్రి మల్లాడి కృష్ణరావు, కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు, ముమ్మిడివరం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిరాజుతో కలిసి కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ షగిలికి వినతి పత్రం అందించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీవ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని ప్రాంతాలకు చెందిన మత్స్యకారులకు మాత్రమే నష్టపరిహారం ఇస్తున్నారు. కాకినాడ మరియు కాకినాడ రూరల్, పిఠాపురం, తుని కొనసీమ ప్రాంతాల్లో మత్స్యకారులకు నష్టపరిహారం ఇవ్వడం లేదు. పరిశ్రమలు రావడానికి వ్యతిరేకం కాదు, రావాలి కాని సముద్ర తీర ప్రాంతాల్లో పరిశ్రమలు రావడంతో మత్స్యకారులు తీవ్రముగా నష్టపోతున్నారు. చేపల వేట కోసం వందల కిలోమీటర్లు దూరం వేటకు వెళుతున్న మత్స్యకారులకు సీఎస్ఆర్ నిధులు తక్షణమే ఇవ్వాలి అని కోరారు. కలిసి రాబోయే రోజుల్లో ముఖ్యంగా మత్స్యకారులకి నష్టపరిహారం విషయంలోనూ అలాగే సిఎస్ఆర్ ఫండ్కి సంబంధించిన విషయాల మీద చర్చించుకోవడం జరిగింది. దాంతో ఈరోజు కాకినాడ కలెక్టర్ గారిని కలిసి రిటర్న్గా రికమెండేషను ఇప్పుడు ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లోనూ ఆ నియోజకవర్గాల్లో కొన్ని ప్రాంతాలకు మాత్రమే నష్టపరిహారం ఇస్తూ ఉన్నారు. కానీ ఈ పక్కన కాకినాడ కానీ, కాకినాడ రూరల్ కానీ, పిఠాపురం కానీ, తుని కానీ ఈ ఏరియాలకు సంబంధించి కానీ, అలాగే అవతల కోనసీమ, వెస్ట్ గోదావరికి సంబంధించిన నియోజకవర్గాల్లోనూ ముందిస్తున్న కొన్ని నియోజకవర్గాల్లో కవర్ అవని ఏరియాలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి. ఇప్పటికే మత్స్యకారులకి చాలా వరకు ఆదాయం లేకుండా పోతూ ఉంది. అందుకని రాబోయే రోజుల్లో ఏ కంపెనీలు వచ్చినా కానీ వాళ్ళకి నష్టపరిహారం విషయంలో ముఖ్యంగా డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే డ్రిల్లింగ్ స్టార్ట్ చేస్తారో ఆ స్టార్ట్ చేసినప్పుడు ఆ డ్రిల్లింగ్లో ఇది గ్యాస్ పడిందని కానీ వచ్చినప్పుడు ఏ డేట్ని అయితే మొదలు పెట్టారో ఆ డేట్ నుంచే ఇవ్వాలన్నది ఒకటి. అలాగే సిఎస్ఆర్ ఫండ్లో 1% మీరు పడిన తర్వాత ఆ పాయింట్ నుంచి ల్యాండ్ పాయింట్ వరకు మాత్రమే 1% ఇస్తున్నారు ఆ ఇచ్చే కాస్ట్లోను. అలా కాకుండా టోటల్గా డ్రిల్లింగ్ కాస్ట్లో కూడా ప్రాజెక్ట్ కాస్ట్ని 1% కంటే ఎక్కువ తీసుకోవాలి. ఏ ఏరియాలో జరుగుతుంటే ఆ ఏరియాలో ఎక్కువ నిధులు ఇచ్చి మిగతా నియోజకవర్గాలు అన్నిటికి కూడా సిఎస్ఆర్ ఫండ్ నిధులు ఇవ్వాలి. ఫిషర్మెన్ ప్రతి ఒక్కరికి కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలి అన్న దాని మీద ఈరోజు కలెక్టర్ గారికి మేము అందరూ కలిసి అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది చేసిన తర్వాత కలెక్టర్ గారు ఒక 10 రోజుల లోపులోనే దానికి సంబంధించిన కంపెనీలని మిగతా ప్రజాప్రతినిధులు అందరూ కూడా కూర్చొని దాని మీద చర్చించి ప్రభుత్వానికి సరైన నివేదికను పంపిస్తానని చెప్పేసి ఈరోజు మాకు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఓకే. పెద్దలు కృష్ణారావు యొక్క ఆధ్వర్యంలో కొండబాబు గారు, నేను బుచ్చిబాబు గారు అందరూ కూడా కలిసి ఈ ఫిషర్మ్యాన్ కాంపెన్సేషన్ గురించి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది, ఉప ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది. ఇవాళ రియలిస్టిక్గా గ్రౌండ్లో ఏం జరుగుతుంది అన్నది పూర్తిగా సమాచారం సేకరించి మనకి ఏం కావాలి అన్న దాని మీద ఒక స్పష్టతతోటి ఇవాళ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే మా చిన్నప్పుడు మనం చూసేవాళ్ళు మన ఫిషర్మ్యాన్ ఎక్కడికో 100 కిలోమీటర్లు ఎక్కడికో ఫిషింగ్కి వెళ్ళేవారు కాదు. ఆ ఒడ్డునే అల్లి వేసుకునేవారు, లేదా ఒడ్డునే బోట్ వేసుకునేవారు, సాయంత్రం కావాల్సి సంపాదించుకునేవారు. అయితే ఆ పరిస్థితి రాను రాను ఇటువంటి కంపెనీలు అవి రావడం వల్ల రావద్దని నేను చెప్పట్లేదు, కానీ కంపెనీలు వచ్చి ఉన్న డ్రిల్లింగ్ చేసినా ఏం చేసినా కృష్ణారావు చెప్పినట్టు ఆ డేట్ నుంచి కాంపెన్సేషన్ ఇవ్వమని. ఎందుకంటే ఎంతో మత్స్య సంపద పోతుంది, దానివల్ల వీళ్ళకి చాలా ఇబ్బంది పాలవుతున్నారు. ఇవాళ రోజు వేటకెళ్తే వచ్చేది ఇవాళ 4 రోజులు వేటకెళ్ళినా రాని పరిస్థితుల్లో ఉన్నది. దాని నిమిత్తం కాంపెన్సేషన్ ఇవ్వమని, అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చి కొంచెం వాళ్ళ బతుకులు జీవన విధానాన్ని కూడా బాగు చేయాలని చెప్పి ఆలోచనతో కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా మిగిలిన కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి దీని మీద ఒక ఆలోచన చేసి ముందుకు పంపుతానని చెప్పారు. అలాగే త్వరలో మొత్తం అందరూ ఎక్కడి నుంచి అయితే మనం ఆనంద్ దగ్గర నుంచి లెక్క పెట్టుకుంటే మనం తుని దాకా కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కూర్చుని దీని మీద ఒక మంచి పరిష్కార మార్గం ఆలోచించి అతనికి తీసుకెళ్ళి కొంచెం డిమాండ్గానే డెఫినెట్గా అవసరాల నిమిత్తం మనం ప్రజాప్రతినిధుల్లో మన ఎన్నికల్లో మనం ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడం ముందుకెళ్తామండి. మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఓఎన్జీసీ వారు సముద్రంలో అనేక పైప్ లైన్లు వేసి కార్యకలాపాలు చేస్తున్నారన్న ఉద్దేశంతో మరి గతంలో ఏదైతే పైప్ లైన్ వేస్తున్నారో ఆ పైప్ లైన్ వేసినప్పుడు
మన ముమ్మడివరం నియోజకవర్గం అదేవిధంగా 4-5 నియోజకవర్గాలకి మత్స్యకారులు వేటకి వెళ్తారు కాబట్టి ఆ టైంలో ఆపిన వారు అందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. మరి అదే కాకుండా వాళ్ళు ఓఎన్జీసీ యాక్టివిటీస్ కూడా మరి రోడ్ల మీద కానీ వాళ్ళు అనేక కార్యకలాపాలు చేస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి అదేవిధంగా పక్కన ఉన్న వెస్ట్ గోదావరికి కూడా పెద్ద ఎత్తున సిఎస్ఆర్ నిధులు ఇవ్వాలి. అదేవిధంగా ప్రధానంగా మరి ఏదైతే అగ్రికల్చర్ మత్స్యకారులు ఉన్నారో ఆ మత్స్యకారులు మరి వేట నిషేధం చేసినప్పుడు ఇబ్బంది పడుతున్నారు. దాని నిమిత్తం మన తుని నుంచి నరసాపురం వరకు ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీలకు కూడా సముద్రంలో ఏ యాక్టివిటీ చేసినా వారికి అందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలన్నది ప్రధానమైన డిమాండ్గా పెట్టుకున్నాం. అదేవిధంగా ఓఎన్జీసీ వారు పెద్ద హెవీ వెహికల్స్ తెచ్చి రోడ్లన్నీ కూడా తిరగడం వల్ల అనేక రోడ్లు కానీ బ్రిడ్జ్లు కానీ పూర్తిగా పాడైపోయిన పరిస్థితి ఉంది. అవన్నీ కూడా వాళ్ళు చేయవలసిన బాధ్యత ఉంది. కానీ అరకొరగా చేస్తున్నారు తప్ప ఫుల్ ఫ్లెడ్జ్గా చేయట్లేదు. కాబట్టి మా కృష్ణారావు గారికి పూర్తిగా దీని మీద అవగాహన ఉంది. గతం నుంచి కూడా ఆయన పోరాటం చేస్తున్నారు కాబట్టి దానికి మద్దతుగా మన కోనసీమ అంబేద్కర్ జిల్లా నుంచి కాకినాడ జిల్లా నుంచి అందరూ ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి మరి ఈరోజు కాకినాడ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కోనసీమ కలెక్టర్ గారికి కూడా తొందరలో ఇస్తాం. ఆల్రెడీ సీఎం గారికి మన డిప్యూటీ సీఎం గారికి కూడా మన కృష్ణారావు ఆధ్వర్యంలో మేము అందరం కూడా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే మత్స్యకారులు నష్టపోతారో వాళ్ళందరికీ పరిహారం ఇప్పిస్తాం. అదేవిధంగా ఓఎన్జీసీ యాక్టివిటీ జరిగిన ఏరియా అంతా కూడా రోడ్స్ కానీ బ్రిడ్జ్లు కానీ స్ట్రెంగ్తన్ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి దాని ప్రధానమైన డిమాండ్లుగా పెట్టుకుని మేము ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. సార్ కృష్ణారావు గారు, అంటే సిఎస్ఆర్ ఫండ్స్ కంపెనీలు సక్రమంగా చెల్లిస్తున్నాయా, ఆ ఫండ్స్ సరిగా యూటిలైజ్ అవుతున్నాయా? అంటే సక్రమంగా అంటే ఇప్పుడు వరకు ఓఎన్జీసీ కానీ అలాగే జిఎస్పిసి దానికి ముందు రిలయన్స్ ఇచ్చున్నారు. దాంట్లో అది ఏంటంటే కొన్ని నియోజకవర్గాలు మాత్రమే కాంపెన్సేషన్ ఎక్కడైతే ఫిషర్మెన్కి ఇస్తున్నారో అక్కడే ఉన్నది. ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చెప్తున్నామంటే పైప్ లైన్ ఎక్కడైతే అక్కడ ఉన్నది కాదు, మొత్తం అంతా ఇవ్వాలి. ఆ ఎక్కడైతే ఏరియాలో ఉందో ఫిషర్మెన్ కాంపెన్సేషన్ ఇచ్చినా సిఎస్ఆర్ ఫండ్ ఇచ్చినా ఎక్కువ పని అక్కడే ఇవ్వండి. మిగతా వాళ్ళందరికీ కూడా ఆ నియోజకవర్గాలకి ప్రతి ఒక్క నియోజకవర్గాలకి సిఎస్ఆర్ ఫండ్ 1% మీరు ఇచ్చేది ఏంటంటే ప్రాజెక్ట్ కాస్ట్ 20,000 కోట్లు అయితే మీరు పైప్ లైన్ వేసేది 6,000 కోట్లు అయితే 6,000 కోట్లకి 1% అంటే 60 కోట్లు మాత్రమే. ఒక్కొక్క ప్రాజెక్ట్ చూస్తుంటే 25,000 కోట్లు 30,000 కోట్లు ఉంటున్నాయి. అలాంటప్పుడు 300 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన దాన్ని 60 కోట్లతోటి వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు అన్నీ ఇచ్చి మొత్తం ఈ రెండు ఈస్ట్ అండ్ వెస్ట్ అక్కడ వరకు నరసాపురం మచిలీపట్నం వరకు ఉండే ఫిషర్మెన్ ఏరియాలో ఎక్కడికైతే నష్టపరిహారం ఇస్తున్నామో ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి కూడా అన్ని కమ్యూనిటీస్కి పనికొస్తాయి. సిఎస్ఆర్ ఫండ్ అనేది డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, రోడ్లు కానీ ఎన్నట్లకి ఇవ్వండి అన్నది మా నిర్ణయం. అందుకని మేము పైప్ లైన్ ఆఫ్ చేస్తాం, దాన్ని ఆఫ్ చేస్తామని ఇందులో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ మా ఉద్దేశం కాదు. వాళ్ళ నేషనల్ ప్రాజెక్ట్ని చేయండి, కానీ లోకల్గా ఉండే డెవలప్మెంట్కి సహకరించండి, మత్స్యకారులకి పూర్తిగా సహకరించండి అని చెప్పేసి మా డిమాండ్. ఇది 2004 నుంచి 2005 నుంచి మొదలు పెడితే కొంతవరకు మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు ఇంకా ఎవరికైతే రాలేదో, ఏ నియోజకవర్గాలకైతే రాలేదో ఆ నియోజకవర్గాల్లో కూడా గత సంవత్సరం క్రితం కూడా ప్రతి ఒక్క పార్టీలు కూడా రాబోయే రోజుల్లో మేము నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పుకున్నారు. దానికి కంపెనీ వాళ్ళు మాకు భారం అని చెప్పేసి అనుకున్నా కానీ ఇది తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. ఇచ్చే వరకు అందరూ కలిసికట్టుగానే ఉండి అది సాధించుకుంటాం. గత పాలకులు సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా కాకినాడ పార్లమెంట్కి ఆ నష్టపరం రాకపోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎక్కడికి వెళ్ళినప్పుడు సముద్ర తీర ప్రాంతంలో మీ అందరికీ తెలుసు, బ్రదర్ చెప్పారు డానది, ఇదివరకు సముద్రం ఒడ్డునే అలువులు వేస్తే చేపలు పడి టన్ను లారీలు సరుకులు పడి, ఈరోజు అలాంటిది సముద్రం ఒడ్డున ఒక చేప కూడా పట్టలేదు. మీరు చూస్తున్నారు, దగ్గర 250-350 కిలోమీటర్లు వెళ్తానే కానీ చేపలు పట్టలేదు ఈ రోజున. దీని అంతటికి కారణం ఈ ప్రాంతంలో ఏదైతే ఉందో ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ సముద్రంలో నిక్షేపాలు బయటికి తీయడం వల్ల వాళ్ళే చెప్తారు ఆ ప్రాంతానికి ఏటకు రావద్దని చెప్తారు. ఏటకు రాకుండా ఉండడం కోసం నష్టపరిహారం ఇస్తారని ఇస్తున్నారు. అలాంటిది ఆ ప్రాంతానికి ఇస్తున్నారు. ఈ కాకినాడ పార్లమెంట్ ప్రాంతంలో అక్కడికంటే ఎక్కువ ఉన్నటువంటి ఏటాడి వాళ్ళు చాలా కొన్ని వేల సంఖ్యలో ఉన్నారు ఈ రోజున. అలాంటి వాళ్ళకి ఈరోజు ఇవ్వాలి, అందరికి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్స్ కూడా చాలా తక్కువ ఇస్తున్నారు. ఆ సిఎస్ఆర్ ఫండ్స్తో గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలి, ప్రాంతాలు అభివృద్ధి చేసుకోవాలి, అవి కూడా తక్కువ ఇస్తున్నారు. దాని మీద పూర్తి సమాచారం తెచ్చుకుని మీరు న్యాయం చేయాలని ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గతంలో ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది, పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఏదైనప్పుడు కూడా ఈరోజు కోనసీమ ప్రాంతంలో ఏ విధంగా నష్టపరిహారిస్తున్నారో కాకినాడ పార్లమెంట్లో కూడా ఏదైతే మత్స్యకారులు ఉన్నారో అందరికీ అదేవిధంగా న్యాయం చేయాలని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం.
తెలుగు